అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పారిశ్రామికవేత్త రఘురామరాజు కృష్ణరాజు గారు మా పార్టీకి దళిత ఓట్లు అవసరం లేదు అని ఒక ఇంటర్వ్యూలో అనడం జరిగింది. అంటే అసలు దళితులు ఓట్లు వేయకుండానే వారు అధికారంలోకి వచ్చారా, లేక ఈయన పోటీ చేసిన నియోజకవర్గంలో దళితులు లేకుండానే వాళ్ళు ఓట్లు వేయకుండానే ఒక్కరే ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ రాజు కుటుంబీకుల నుండి వచ్చారు, ఓన్లీ వాళ్ళ రాజులు వేసిన ఓట్లతోనే గెలిచారా? ఏదన్నా బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత గలగా మాట్లాడాల్సింది పోయి ఇలాంటి మాటలు మాటం ఆయన పదవినే కించపరుచుకున్నట్టు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అనుభవిస్తున్న హక్కుల గురించి కూడా అనుభవిస్తూ మళ్ళీ దళితుల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తాము.